అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను వెజ్ బైట్స్ కర్రీ చూపించబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటా పేస్ట్ బాగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, వెజిటేరియన్ బైట్స్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. వెజ్ బైట్స్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. నేను RCM వెజిటేరియన్ బైట్స్ యూస్ చేస్తున్నాను. ఇది 100% మొక్కల ఆధారిత అధిక ప్రోటీన్ కలిగిన మాంసం ప్రత్యామ్నాయం. ఇది సహజమైన మాంసం వంటి ఆకృతిని అందిస్తుంది. అందువల్ల ఇది మటన్ లేదా చికెన్కు ఒక అద్భుతమైన హింసారహిత ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీనిని సోయా పిండి, బఠానీ ప్రోటీన్, గోధుమ గ్లూటెన్, క్వినోవా మరియు చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్తో మనకి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయబడింది. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్తో కూడిన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా అందిస్తుంది మరియు ఇందులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. వెజ్ బైట్స్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఫుడ్ యూస్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. గ్రేవీపై ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వెజ్ బైట్స్ మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.